అందులో షర్మిల టార్గెట్ జగన్ దించడం అంతటితో అయిపోయిందా? ఇంకా ఆవిడ ఏమైనా రాజకీయం చేయాలి? జగన్ ఇది దించడం కాదు ఆవిడ టార్గెట్, జగన్ అంతం, జగన్ రాజకీయ అంతం. అతను శాంతం వదిలేసుకుని ఏ బెంగళూరులోనే వ్యాపారాలు చేసుకునేదాకా వెంటాడుతుంది అమ్మాయి. పార్టీ మూసేయలేము అంతే, పార్టీ మూసేసి లేకపోతే ఈ అమ్మాయికి రాసి ఇచ్చేస్తే అప్పుడు ఒప్పుకుంటుంది అనమాట. అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటుంది. కానీ అనుకున్న ఆదరణ వచ్చిందా ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత? రెడ్డి సామాజిక వర్గం ఆమెను ఇప్పుడు దూరం పెట్టారు అనేది నిజంగా ఆయన రఘువీరారెడ్డి ఏదో లేఖ రాశారంట కదా. ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ లైఫ్ రావడం అనేది ఇంపాసిబుల్. మొన్న ఒక చక్కటి అవకాశం, ఆవిడ యాంటీ జగన్తో పాటుగా యాంటీ తెలుగుదేశం కూడా అయ్యుంటే ఖచ్చితంగా మొన్న థర్డ్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ స్పేసు భారతీయ జనతా పార్టీ స్పేస్ని ఆక్యుపై చేసి ఉండే కాంగ్రెస్ 10 నుంచి 15% సీట్లు లాక్కోగలిగేది. ఓట్లు లాక్కునేది, సీట్లు వచ్చినా రాకపోయినా ఓట్లు లాక్కోగలిగేది ఖచ్చితంగా. అది వైసీపీకే డ్యామేజ్ అవుతుంది. కానీ ఆమె చేసినటువంటి తప్పు ఏంటంటే, ఎప్పుడైతే తను ప్రతిపక్ష పాత్ర స్ట్రాంగ్గా ఉంటూ జగన్ని పనికిరాడు అని చెప్పుకుంటూ వెళ్ళుంటే సరిపోయేది. కానీ జగన్ వేస్ట్, చంద్రబాబు నాయుడు రైట్ అని ప్రతి స్టేట్మెంట్లో కూడా ఆవిడ అదే మాట్లాడుతుంది. కాబట్టి దానివల్ల ఏమైపోయింది, ఎన్నికలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్కి ఏం పెరిగిందని. ఇంకోటి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ మంత్రులే వచ్చినా కూడా వినియోగించుకోలేకపోతే ఇంకెప్పుడు వస్తుంది? ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏమి షర్మిల గారు టార్గెట్